గుంటూరులో శ్రీ హనుమత్ జయంతోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతూ ఉన్నాయి. ఈ మేరకు కొత్తపేట హనుమాన్ చౌక శ్రీ ఆంజనేయ స్వామివారి దేవస్థానం శ్రీ హనుమాన్ దీక్ష సమాజం ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ఉత్సవాలు 5 రోజుల పాటు వైభవంగా జరుగుతాయని లాలాపేట గ్రూప్ ఆఫ్ టెంపుల్ సహాయ కమిషనర్ ఆలయ కార్యనిర్వహణాధికారి డి శ్రీనివాసరావు తెలిపారు. అలాగే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పగడ్బందీగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ ఉత్సవాల్లో భాగంగా గురువారం స్వామివారికి 1,00,000 మల్లె పూజ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడారు. స్వామివారి ఊరేగింపు కార్యక్రమం శుక్రవారం సాయంత్రం నేత్రపర్వంగా జరగనుందని వెల్లడించారు. శ్రీ హనుమాన్ దీక్ష సమాజం ఆధ్వర్యంలో పలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. జై శ్రీరామ్. శ్రీ ఆంజనేయ స్వామివారి దేవస్థానం కొత్తపేట గుంటూరు పట్టణంలో హనుమాన్ చౌక్ వద్ద వేంచేసినటువంటి ఈ దేవస్థానంలో ప్రతి సంవత్సరము కూడా హనుమత్ జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. దానిలో భాగంగా ఈ సంవత్సరం కూడా హనుమత్ జయంతి ఉత్సవాలు 28వ తారీఖు అంకురారోపణతోటి మొదలైనాయి. 29వ తారీఖు తులసి పూజ జరిగింది. ఈరోజు 30వ తారీఖు 1,00,000 మల్లెల పూజ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా సాయంత్రం హనుమాన్ చాలీసా పారాయణం ఒక 500-600 మంది భక్తుల ద్వారా పారాయణం జరుగుతుంది. ఈరోజు రేపు 31వ తారీఖు 1,00,000 తమలపాకుల పూజ చాలా దిగ్విజయంగా స్వామివారికి జరుగుతుంది. తదనంతరము దివ్య రథోత్సవము కోలాటాలతోటి విచిత్ర వేషధారణలతోటి భజనలతోటి రామనామ కీర్తనలతోటి విద్యుత్ అలంకరణలతోటి జరుగుతుంది. ఈ రథోత్సవం, ఈ దివ్య రథోత్సవం అనేది ఆంజనేయ స్వామి దేవస్థానం నుండి మొదలై నాస్ సెంటర్ మీదుగా భాస్కర్ డీలక్స్, శనక్కాయల ఫ్యాక్టరీ, అలా మళ్ళీ కొత్తపేట శివాలయము, విజయ టాకీస్, లీలామహల్, లాలాపేట వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుండి హిమనీ స్వీట్స్ దగ్గర టర్న్ అయ్యి మళ్ళీ కృష్ణమహల్ మీదుగా ఆంజనేయ స్వామి దేవస్థానానికి చేరుతుంది. ఈ కార్యక్రమంలో అందరూ కూడా కుటుంబ సభ్యులందరూ పాల్గొని స్వామివారి రథానికి వారపోయటము, స్వామివారికి కొబ్బరికాయలు పూలు ఇవ్వటము, వారి యొక్క మొక్కుబళ్ళు తీర్చుకోవటం జరుగుతూ ఉంది. ఈ రథోత్సవానికి కూడా ఈరోజే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పర్మిషన్ ఇవ్వటం జరిగింది. పోలీసు వారి మరియు రెవెన్యూ వారి, ఫైర్ సర్వీస్ వారి, ట్రాఫిక్ పోలీసు వారి యొక్క సహాయ సహకారాలతోటి మా యొక్క ముఖ్యంగా హనుమాన్ దీక్షా సమాజం వారు 41 రోజుల నుంచి కూడా ఇక్కడ భిక్ష ఏర్పాటు చేసి వచ్చిన వారికి లేదనకుండా అన్నప్రసాదాన్ని వితరణ చేస్తూ ఈ కార్యక్రమాలని దిగ్విజయంగా చేస్తూ ఉన్నారు. వారిలో ముఖ్యంగా తిరువళ్ళూరి వెంకట సుబ్బారావు గారు ప్రధాన పాత్రను పోషిస్తూ ఉన్నారు. తదుపరి అనిల్, జగదీష్, రమేష్, ఈ విధంగా వెంకటరమణ మొదలైనటువంటి వారందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగంగా ఉంటున్నారు. కాబట్టి రేపు జరిగేటువంటి దివ్య రథోత్సవాన్ని, నెక్స్ట్ 1వ తారీఖు జరిగేటువంటి ముఖ్యమైన ఘట్టమైనటువంటి ఘటాభిషేకాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి భక్తులకి ఇబ్బంది లేకుండా, సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా అందరూ కూడా మా యొక్క ట్రస్ట్ బోర్డు చైర్మన్ కానీ, ధర్మకర్తలు కానీ, హనుమాన్ దీక్షా సమాజం వాళ్ళందరూ సహకరించి సామాన్య భక్తుడికి చక్కటి దర్శనము, ఘటాభిషేక కార్యక్రమం జరిగే విధంగా తోడ్పడాలని చెప్పి కోరుతున్నాను.